నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీపట్నం మండలం పెర్రి రోడ్డులో గల మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ రౌడీలు పెట్రోల్ బాంబులతో ఇల్లు దగ్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న పోలీసులను కూడా లెక్క చేయకుండా పోలీసులు సైతం నెట్టి కింద పడేసి లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జోగి ఇంటి ముందు టీడీపీ వర్గీయులు ఫ్లెక్సీలు పీకి పడేశారు. టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డా పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగే సమయంలో జోగి రమేష్ తండ్రి, ఆయన సతీమణి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్ తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నారు. అన్నా అది అన్నా ఆ ఇన్నోవా వ్యాను అన్నా ఇన్నోవా వ్యాను చూసావా? ఏమో అక్కడ ఉన్నారు మనోళ్ళు 20 మంది ఉన్నారు. ఉన్నారా? ఎవరైనా మనోళ్ళు కొడతారు. మనోళ్ళు ఎవరు బయట లేరు. डोर बगल పోలీసు వాళ్ళు ఏం చేయట్లా. పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు.